పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి ఆయన నమ్మిన ఫాలోవర్స్ని డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నారు. ఆయన్నే కాదు, నమ్మకుండా మాలాంటి న్యూట్రల్ వాళ్ళని కూడా ఆయన చూస్తే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఈయన చూస్తే కొన్ని సామెతలు గుర్తొస్తాయి. నేను ఏదో వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్టు కాదు, ఇక్కడ ఇది వాస్తవం. ఆయన ప్రజల్లో ఉన్నారు, ఒక నాయకుడు అవ్వాలనుకుంటున్నారు. 7-8 కోట్ల ప్రజల్ని వాళ్ళ కోసం రాజ్యాన్ని పాలిస్తా అంటున్నారు కాబట్టి నేను కమెంట్ పాస్ చేస్తున్నాను. అయితే ఈయన చూస్తే కొన్ని సామెతలు గుర్తొస్తాయి. నేను మొదట వచ్చేది ఆరు లేదు సూరు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నారు. రైట్. మీసమే మొదలట దానికి సంపెంగ నూనె కోసం వెతుకుతున్నారట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. రైట్. చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ట్రూ లీడర్ ఎవరైతే ఉన్నాడో అతనిది సే టు రేషియో ఎక్కువ ఉంటుందట. అంటే తక్కువ చెప్పి ఎక్కువ చేస్తారట. దాట్స్ కాల్డ్ న్యూ ఏజ్ పాలిటిక్స్. పొలిటికల్ లైఫ్లో న్యూ ఏజ్ పాలిటిక్స్ వన్ ఆఫ్ ద డెఫినేషన్స్ ఏంటంటే చెప్పకు చేసి చూపెట్టు అన్న ఒకటి సామెత కూడా ఉంటుంది. చాలామందికి తెలియకపోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికొచ్చి 10 ఏళ్ళు ఏది చెప్పినా అది అవ్వదు. ఇంక్లూడింగ్ ఆయనంతా ఆయనే కామెడీ చేసుకుంటారు ఆయన మీద. ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళినట్టు ఎవరికి చెప్పకుండా గమ్మున కలిసి వచ్చినా పని అయిపోయేది. అందరికీ చెప్పేసి ఆర్భాటం చేసి 2-3 రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఇవన్నీ చేస్తుంటారు ఆయన. నాకు తెలిసి నాకు అపాయింట్మెంట్, నా పర్సనల్ అనాలిసిస్ చూస్తే బీజేపీ ఎందుకండి నాకు అపాయింట్మెంట్ ఇచ్చి 3 రోజులు ఆపుతుంది? నిజంగా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి ఈయనతో పని ఉంది నిజంగా అంటే ఇలాంటి వెయిటింగ్లు ఉండవు కదా, ఇంత అన్సర్టానిటీ ఉండదు కదా. క్లారిటీ ఉంటుంది. అంత పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద పార్టీ అది. ఈయనను పిలిచి 2-3 రోజులు అలా పెట్టడం అనేది నాకు తెలిసి బీజేపీ అపాయింట్మెంట్ ఇచ్చి ఉండదు. వీళ్ళేదో బలవంతంగా ట్రై చేస్తున్నారు. మిస్టర్ మనోహర్, నాదెండ్ల మనోహర్ వాళ్ళ ఫాదర్ వచ్చి బీజేపీ, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ కదా, పార్టీలు చేంజ్ చేసి బీజేపీలో ఉన్నట్టున్నారు. ఆయన ఏదో నడిపించి కనెక్ట్స్ తెచ్చి ఇక రాజస్థాన్ వెళ్ళాడు కదా పర్సనల్గా, అట్లనే కూడా ఢిల్లీకి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేద్దాం కలుద్దాం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా నాకు రోడ్ మ్యాప్ ఇచ్చేస్తుంది, నాకు మోడీ చాలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అన్నంత ఒక హైప్ క్రియేట్ చేసి ఆయన వైజాగ్లో ఒక 5-10 నిమిషాలు కలిసేసరికి 8 ఏళ్ల తర్వాత కలుస్తున్నా అన్నాడు. అంతకుముందు అంతా ఒక హైప్ క్రియేట్ చేశాడు. వైజాగ్లో కలవగానే నేను 8 ఏళ్ల తర్వాత కలుస్తున్నా అన్నాడు. అంటే ఏంటి అన్నీ నువ్వే చెప్పుకుంటున్నావు, బయటికి ఎవరు అడగటం లేదు, ఎవరు తొంగి చూడట్లేదు. యూఆర్ అన్ ఓపెన్ బుక్ అండ్ ఓపెన్ బుక్ ఫర్ అ రాంగ్ రీజన్. దట్స్ అనదర్ ప్రాబ్లమ్. You can be open book for a good reason, but you cannot be an open book for a bad reason. And that's what happening with you, Mr. Pawan Kalyan. This is my view as a common man. నేను మిమ్మల్ని ఏం కించపరచటం లేదు. మీరు మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. గుడ్. మేబీ ఇఫ్ యూ కెన్ బికమ్ ఎ సీఎం ఇన్ ఫ్యూచర్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఇఫ్ యూ కెన్ డూ గుడ్ థింగ్స్ ఓకే. బట్ నా పాయింట్ ఏంటంటే ఆల్రెడీ జగన్ గారు గుడ్ థింగ్స్ చేస్తున్నారు కదా, దాన్ని బలవంతంగా బ్యాడ్గా చూపెట్టి నేను పవర్లో రావాలి. మీ ప్రెస్ మీడియా చూశాను ఢిల్లీలో ఇక్కడ ఇచ్చారు ఇప్పుడు రీసెంట్గా ఒక అరగంట క్రితం ఎప్పుడో. దాంట్లో ఏమి అసలు మెసేజే లేదు. ఎంతసేపటికి ఏదో కొత్త వర్డ్ ఇప్పుడు వైసీపీ ముక్త్ అని ఒక కొత్త వర్డ్ ఇప్పుడు అది యూజ్ చేస్తారు అంతే. తప్పితే అసలు ఏంటి ఎంతసేపటికి నేను పవర్లో రావాలి, నేను పొత్తుల గురించి ఆలోచిస్తున్నాం, వాళ్ళు చెప్తారు మేము చెప్తాం, క్లారిటీ. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి చెప్పిందే సోది చెప్తున్నట్టు ఉంది. మన ఇంటి దగ్గరకు వచ్చేవాళ్ళు సోది చెప్తానమ్మ సోది అని అట్లుంది. ఇది ఎవ్వరికి ఓపిక లేదు ఇప్పుడు. వాట్ ఈస్ దట్ యూ విల్ డూ? యూ నెవర్ టెల్. దెర్ ఇస్ నో మేనిఫెస్టేషన్ ఫ్రమ్ యూ, దెర్ ఇస్ నో మేనిఫెస్టో ఫ్రమ్ యూ. అట్లీస్ట్ యూ విల్ నాట్ డేర్ టు కమ్ అండ్ సే దిస్ ఇస్ మై మేనిఫెస్టో, దీస్ ఆర్ ద 10 things. యూ విల్ నెవర్ టెల్ దాట్. యూ టెల్ ద సేమ్ స్టోరీ లైక్ నానా పులి, ఇదిగో పూలు వస్తుంది ఇదిగో పూలు వస్తుంది అన్నట్టుగా ఉంది. అది ఎప్పటికీ రాదు. సో దీస్ ఆర్ మై వ్యూస్. ఐ థింక్ దిస్ అన్నెసరీ హైప్. ఏదో మీ ఇమేజ్ క్రియేట్ చేయడానికి మీరు ఏంటంటే మీ ఇమేజ్ ఎలా ఉందంటే ఒక సీరియస్ పాలిటిక్స్ కోసం మీరు ఒక ఆదిని ఇంకొక ఏదో కమెడియన్ని మర్చిపోయాను రియాజ్ ఎవరు వీళ్ళందరినీ తెచ్చుకొని పోగు చేస్తుంటే ఎవరు నమ్ముతారని మీరు సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నట్టు. మధ్యలో మీ నాగబాబు గారు ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు పాలిటిక్స్కి. సో యూ హ్యావ్ బీన్ డిస్ప్లేయింగ్ అ వెరీ క్యాజువల్ యాటిట్యూడ్ ఫర్ ద పాస్ట్ 10 years and you want people to believe you. And absolutely 360-degree what you do against what you talk. So these are my views. Thanks for listening. This is your Ajay Rahul signing off. Bye-bye.